తప్పు లక్ష్మి. కళ్ళనైతే ఒక చేత్తో కప్పుకోగలం, కానీ మనసుని ఈ చేతులతో కూడా కప్పుకోలేదు. దాని అచ్చట ముచ్చట చూడాలని ఆశపడ్డాను, కానీ నా కళ్ళ ముందే మీకేమి తలవంపులు వస్తాయని అనుకోలేదు. పెట్టని హక్కును చేర్చుకుని ఆశీర్వదించాలని వెళ్ళాను, కానీ కసాయిదాల్లో చెప్పించొచ్చేసారు. లేదు లక్ష్మి, తల్లి తిట్లు దీవెనలు అంటారు. నువ్వైనా ఏదో ఆవేశంలో అన్నావు. నీ మనసు శాంతికి మాత్రం తెలీదు. దానికి తెలుసో లేదో కానీ నీ మనసు నాకు బాగా తెలుసు. అందుకే ఈ బాధలన్నీ చూసి బ్రతికుండడం కంటే నీ చేతుల మీదుగా వెళ్ళిపోయినా బాగుండేది. లక్ష్మి, తప్పు లక్ష్మి. భర్త చేతుల్లో చనిపోవడం సౌభాగ్యం అని ఆడతనుకోవచ్చు, కానీ భార్యను పోగొట్టుకున్న మగవాడి కంటే దౌర్భాగ్యుడు మరొకరుండడు. నా లక్ష్మి కల్లోనైనా నాకు ఆ దుస్థితి కలిగించిన నమ్మకం ఇంకెప్పుడు నాకంటే ముందు దాటిపోవాలని ఆలోచన రానుకోకు లక్ష్మి, రానుకోకు. అవును లక్ష్మి, లక్ష్మి. ఎస్ స్పీకింగ్. ఇప్పుడా? నో, మీరేమైనా చెప్పండి, ఏమైనా అవనండి. ఈ పరిస్థితిలో నేను ఇల్లు పెట్టి మీరు వెళ్తున్నారు, మీరు వెళ్ళాలి, అది ధర్మం. అనంతమైన ఈ పయనంలో పిరికి వాళ్ళు మాత్రమే బాధలకు భయపడి జీవితం నుంచి పారిపోతారు. ఒప్పుడు ఎన్ని అడ్డం వచ్చినా సూర్యుడు తన ప్రయాణాన్ని మానుకోడు, కర్తవ్యాన్ని మర్చిపోడు. Our factory gross income is 8 crores 55 lakhs 25,921. To workers, 5 crores 35 lakhs 14,710 as bonus and other benefits. Net income is 3 crores 20 lakhs 11,211. From this, we are giving to the Workers' Welfare Fund 2 crores. Hello? Prasad Rao gara? Eviti? Huh? అలాగే. ఏమిటిదంతా? ఏం జరిగింది? ప్రసాదరావు గారు, ఏం జరిగిందో మీరైనా చెప్పండి. జరగడానికి వీలేదు. ఇది నేను నమ్మలేను, కానీ ఈ చుట్టూ ఉన్న జనం వీళ్ళ కళ్ళ నీళ్లు చూస్తుంటే నిజమేమో అనిపిస్తోంది. ఇది నమ్మలేని నిజం. లక్ష్మి, ఈ గడ్డి పోస కోసం ఎంతో త్యాగం చేసిన దానివి
నాకంటే ముందే వెళ్ళిపోతావా? నీలో ఇంత స్వార్థం ఉందని అనుకోలేదు. మోసపోయాను, చిత్తుగా ఓడిపోయాను. నువ్వే గెలిచావు లక్ష్మి. నాతో ముందుగా చెప్పుంటే నీతో ఎంత దూరమైనా వచ్చిండేవాణ్ణి. ఇప్పుడు లోకమే నా కళ్ళ ముందు నుంచి చెరిగిపోయింది. ఏ దారిని వెళ్ళింది, ఎలా వెతికేది? వెతుక్కుంటూ నీ వెంట ఎలా వచ్చేది? ఈ లోకంలో ఎలా బ్రతికేది లక్ష్మి? చేరే తీరం ఏదైనా పయనించేది ఒక పడవ. ఎవరికి ఎవరో నిన్నటికి, ఏమవుతామో రేపటికి. బదులు పలకవే నువ్వు చందమామా, పలకలేవులే నువ్వు చందమామా. తకధిమి తకధిమితో దీని ప్రసాది. అలా తన ఔన్నత్యానికి కారకురాలైన భార్యను కోల్పోయాడు. పంచ ప్రాణాలుగా చూసుకుంటున్న కూతురుకు దూరమయ్యాడు. ఆ తీరని మానసిక వ్యధలు అతన్ని కుంగదీశాయి. వయసుకు మించిన ముసలితనాన్ని తెచ్చిపెట్టాయి. అతడు తన కూతురు శాంతి కోసం డాడీ, డాడీ, డాడీ. వచ్చావమ్మా? నిన్ను చూడ్డానికి ఇంకా నాలో ప్రాణాలు మిగిలిన్నాయి. రాజేశారదా? ఇంకే వస్తాడు డాడీ. నీకు చేయరాని ద్రోహం చేసినందుకు దేవుడు నాకు భరించలేని శిక్ష విధించాడు. ఇప్పుడు నా మాంగళ్యానికి ముప్పచ్చి పడింది. ఏమిటమ్మా, ఏం జరిగింది? అదేళ్ళ కంటో ఆయన కొడుకు ముఖంతో మీ అల్లుడు గారిని బంధించి నానా హింసలు పెడుతున్నారు. ఆయన ప్రాణాలతో వదలంటున్నారు డాడీ. అవును డాడీ, నీకు సుస్థిగా ఉంటుంది. ఆ తర్వాత మాకు సంక్రమించే ఆస్తిని చేజిక్కించుకోవాలని వాళ్ళ తాపత్రయం. అందుకే వాడిని అలా వేధిస్తున్నారు. నా పసుపు కుంకుమలు నువ్వే నిలబెట్టాలి డాడీ. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, సూర్యచంద్రులు తూర్పును ఉదయిస్తున్నంత వరకు నీ సౌభాగ్యానికి కలగనవనమ్మా. వెల్కమ్ మిస్టర్ రంగనాథం. ఇన్నాళ్ళు నువ్వు నా ఉచ్చుల్లో పడకుండా తప్పించుకున్నావు. ఇప్పుడు నీ అంతటా నువ్వే వస్తావని, నా కాళ్ళు పట్టుకుంటావని నాకు తెలుసు. అటు చూడు, నీ అల్లుడిని ఎందుకు బంధించామో తెలుసా? నీ ఆస్తి చేజిక్కించుకోవడానికి. నీ అల్లుడు ప్రాణాలు నిలవాలన్నా, నీ కూతురు మాంగళ్యం దక్కాలన్నా ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టు.
ముందుకు వేసావా నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. రాజేష్, ఇప్పుడు ఎవరికి పై చేయి? Whose turn is this? నాది, నాది. రాజేష్, నువ్వే మనిషి మరొక మనిషిని పెట్టాలని చిత్రహింసలు పెట్టావు. చెయ్యరాని మహాపాపం చేశావు. నా గుండెల మీద పెరిగిన నా చిన్నారి శాంతి చేత నా గుండెల మీదే తన్నించావు. నన్ను పెట్టరాని నరకయాతనలు పెట్టావు. నా బిడ్డకు శ్రీమంతం చేయాలని నీ ఇంటికి వస్తే అమానుషంగా ప్రవర్తించావు. ఆ పరాభవాన్ని తట్టుకోలేక నా భార్య లక్ష్మి ప్రాణాలు వదలడానికి కారకుడయ్యావు. కాళ్ళు కడిగి కన్యాదానం చేసి ఆ నీళ్లు నెత్తిని చల్లుకునే ఆనందాన్ని, అల్లుణ్ణి ఆప్యాయంగా గుండెలు గత్తుకునే సంతోషాన్ని నాకు దూరం చేశావు. ఈ రోజు నా ప్రాణాలు కాపాడిన ధర్మాత్మని మీరు నన్ను క్షమించండి. శాంతి,